మీరు లాయల్ ఫ్యాన్స్ అని చెప్తుంటారు. 18 ఇయర్స్ నుంచి మీరు లాయల్ ఫ్యాన్స్ అని మరి చెప్పుకొని తిరుగుతున్నారు. మరి మీరు ఎందుకు గవర్నమెంట్ని కానీ అండ్ విరాట్ కోహ్లీ కానీ మీరు ఎందుకు మెన్షన్ చేసి పోస్ట్ పెట్టలేదు అది అడుగుతున్నా. అది ఫస్ట్ది. సో హాయ్ గైస్, అందరికీ ఫుల్ వీడియో పెట్టి ఛానల్ అవుతుంది. సో మనము ఈరోజు రెస్పాండ్ అయ్యే టాపిక్ వచ్చి మనము ఆర్సీబీ మ్యాచ్ మనకి ఇష్యూ జరిగి ఒక 3 days అవుతుంది. కాకపోతే మనము దాని మీద వీడియోస్ చేయలేదు, ఎందుకంటే సమ్ ఐ హ్యావ్ వర్క్స్, ఐనో అప్డేట్ నేను ఇవ్వలేదు. అందుకే నేను ఇప్పుడు చేస్తున్నా. అంటే అందరూ చాలా మంది క్రియేటర్స్ వీడియో చేశారనమాట, మీరు చూసే ఉంటారు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ రెస్పాండ్ అయ్యి చేశారు. కాకపోతే దాంట్లో ఏం చెప్పారు, మిస్టేక్ ఎక్కడ జరిగింది, మిస్టేక్ ఏమి అని చెప్పారు. నేను ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ గురించి మాట్లాడుతాను. ఫ్యాన్స్ గురించి అండ్ ఐపీఎల్ కప్పు కొట్టిన తర్వాత ఏమేమి జరిగింది, ఎట్లా మిస్టేక్ జరిగింది, ఓన్లీ ఇప్పుడు ఫ్యాన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఐపీఎల్ కప్పు కొట్టగానంటే వాట్సాప్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టారు, స్టోరీలు, మేమే కప్పు కొట్టాం, ఇప్పుడు ఎన్నింటిలో పెట్టారు. అలాగే ఇప్పుడు 11 మంది చనిపోయారు కదా, మీరు ఇప్పుడు పెట్టండి. ఇప్పుడు ఏమైంది, మీకు పెట్టాలి కదా. మీరు కూడా 11 మంది చనిపోతే హ్యుమానిటీ ఉంది కదా మీకు కూడా, ఇప్పుడు పెట్టండి. మీరు కప్పు కొట్టినప్పుడే పెట్టినప్పుడు, ఇప్పుడు 11 మంది చనిపోయినప్పుడు వాళ్ళకి ఏదోటి చేయాలని ఏదోటి మీరు వాట్సాప్లో కానీ అండ్ స్టోరీలో కానీ మీరు మెన్షన్ ఎందుకు చేసి పెట్టలేదు. మీరు లాయల్ ఫ్యాన్స్ అని చెప్తుంటారు. 18 ఇయర్స్ నుంచి మీరు లాయల్ ఫ్యాన్స్ అని మరి చెప్పుకొని తిరుగుతున్నారు. మరి మీరు ఎందుకు గవర్నమెంట్ని కానీ అండ్ విరాట్ కోహ్లీ కానీ మీరు ఎందుకు మెన్షన్ చేసి పోస్ట్ పెట్టలేదు అది అడుగుతున్నా. అది ఫస్ట్ది. ఏమన్నా మీరు విరాట్ కోహ్లీతో ఫోటో దిగగలుగుతారా? మీరు ఏమన్నా అంత ఉందా మీకు? 11 మంది ప్రాణాలు ఊరికే మీ వల్లే. విరాట్ కోహ్లీ తప్పేం లేదు, అక్కడికి రాలేదు. ఆర్సీబీ మేనేజ్మెంట్ అనౌన్స్ చేసింది అంతే, మీరు వెళ్ళిపోయారు. వెళ్ళారు, బాగానే ఉంది. అంత 11 మంది చనిపోవడానికి కారణం ఆర్సీబీ ఫ్యాన్సే. అందరూ అనట్లేదు, కొంతమంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో అక్కడ. సరే, మిస్టేక్ జరిగింది. గవర్నమెంట్ ఏమన్నా అమౌంట్ ఎక్కువ అనౌన్స్ చేసిందా? చేయలేదు. ఎంత అనౌన్స్ చేసింది? 10 లక్షలే అనౌన్స్ చేసింది అంతే. విరాట్ కోహ్లీ ఏమన్నా అనౌన్స్ చేశాడా? అనౌన్స్ చేయలేదు. ఎందుకు అనౌన్స్ చేయలేదు మీరు అడగండి. ఇప్పుడు ట్రోఫీ కొట్టగానే చాలా మంది 50 స్టోరీస్ అబోనే పెట్టారు, నేను చూసా. అదే మీరు 11 మంది చనిపోయారనే ఒక్కడు కూడా స్టోరీ అండ్ స్టేటస్ ఒక్కడు కూడా పెట్టలేదు. అప్పుడు ఏమైంది మీకు హ్యుమానిటీ అని నేనైతే అడుగుతున్నా. సో అది మీరు ఇప్పటికైనా తెలుసుకొని మీరు ఇప్పుడైనా ప్రశ్నించండి. ఈ వీడియో ట్రెండింగ్ అయితే అయిపోయింది, కాకపోతే ఇప్పుడు ట్రెండింగ్ చేయండి. మీరు ఎట్లా పిచ్చి వీడియోస్ అవన్నీ ట్రెండింగ్ చేస్తారు, నో యూస్. ఇలాంటి వీడియోస్ ట్రెండ్ చేస్తే ఎంతోమందికి, నీ తప్పుగా మాట్లాడినా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఏం అవ్వదు. నేను బ్యాడ్ కామెంట్స్ పెడితే ఐ డోంట్ కేర్, నేనైతే డిలీట్ చేస్తాను, హైడ్ అయితే చేయను, డిలీట్ చేస్తా. నేను భయపడాల్సిన అవసరం లేదు, తప్పుగా మాట్లాడలేదు. 11 ప్రాణాలు, దాంట్లో 11 ప్రాణాల్లో ఎంతమంది అమాయకులు ఉండొచ్చు మీకు తెలుసా? న్యూస్ చూసింటారు, చదవండి. ఒక పానీపూరి అమ్ముకునే అతని కొడుకు అప్పులు చేసి మరీ కూడా బెంగళూరులో కోచింగ్కో కాలేజ్కో చదివించడానికి పంపించాడంట. అతను ఎందుకు ప్రాణాలు కోల్పోవాలి? అది మీ వల్లే, ఆర్సీబీ ఫ్యాన్స్ వల్లే. నేను ఆర్సీబీ ఫ్యాన్స్కి ఏమి అంటే ఏమంటారు, ఏమి వ్యతిరేకం కాదు, మరేమీ కాదు. నేను ఎందుకంటే ఆమె కంటెంట్ క్రియేటర్, నేను వీడియో చేస్తున్నా, అది యూస్ కావాలని. ఎందుకంటే 11 మంది చనిపోయారు కదా, వాళ్ళకు ఏదో ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి కదా. ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకుండా చేశారు. గవర్నమెంట్ సీఎం మాత్రం ఏమేమో చెప్తున్నాడు, ఏవేవో అంటే వేరే పోలికలు తీస్తున్నాడు, అవన్నీ అవ్వవు. అండ్ ఇదైతే ఈ టాపిక్ మీరైతే కన్సిడర్ చేయాల్సింది.
మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మ్యాక్సిమం రీచ్ రాకపోవచ్చు, ఎందుకంటే ట్రెండింగ్ టాపిక్స్ రోజు రోజుకి మారిపోతూనే ఉన్నాయి. అండ్ ఈ రోజు ఉన్న ట్రెండింగ్ టాపిక్ రేపు ట్రెండింగ్ ఉండదు, అలా మారిపోతుంది. ఐ హోప్, నాకైతే కొంచెమన్నా నమ్మకం ఉంది, ఏమన్నా వీడియో రీచ్ అవుతే ఏదో కొంతమంది కానీ యూస్ అయితే, ఆ 11 మంది ఇప్పటికైతే అఫీషియల్గా వచ్చిన న్యూస్ 11 మంది, ఇంకా ఎంతమంది చనిపోయారో తెలీదు, వాళ్ళకన్నా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలని. అండ్ విరాట్ కోహ్లీని అడగచ్చో అడగకూడదో తెలీదు, కానీ అంత పెద్ద వ్యక్తి అయ్యుండి అతని కోసమే చాలా మంది వచ్చారు కాబట్టి అతను కూడా ఏదో కొంచెం హెల్ప్ చేయాలి. అండ్ ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా హెల్ప్ చేయాలి. అండ్ కర్ణాటక స్టేట్ ఆల్రెడీ సీఎం 10 lakhs అని ప్రకటించాడు, అదైతే ఎందుకు సరిపోదు. ఒక్క మనిషి ప్రాణాలు 10 లక్షలని నేనైతే అనుకోను, ఎందుకంటే 10 లక్షలు ఇప్పట్లో అయితే చాలా వరకు తక్కువే. ఏమో ఎవరు తెలుసు, చనిపోయిన వ్యక్తిలో ఏదో ఒకడు ఐఏఎస్ కావచ్చేమో, ఏమో సీఎం కావచ్చేమో, ఎవరు తెలుసు, చెప్పలేము. అదైతే గుర్తు పెట్టుకోండి. నేనైతే తప్పు మాట్లాడంటే సారీ కూడా చెప్పను, నేను తప్పు మాట్లాడలేదు, నాకు తెలుసు. కాకపోతే ఏమైనా తప్పు మాట్లాడింటే నేనైతే ఆర్సీబీకి ఎలాంటి వ్యతిరేకం అయితే కాదు. ఆవేదనతో 11 మంది చనిపోయారు, అది ఫ్యాన్స్ మిస్టేక్ వల్లే చనిపోయారు అనేసి నేను చెప్తున్నా. ఎందుకు ఫ్యాన్స్ వల్లే చనిపోయారు అంటే, మీరు ఎట్లా అంటే అట్లా తొక్కిసలాట జరపడం వల్లే పోలీసులు కూడా కంట్రోల్ చేయకుండా అంత క్రౌడ్ వచ్చారు. అప్పటికప్పుడు అరేంజ్మెంట్ చేసేకి వాళ్ళకి ఛాన్స్ లేదు, కానీ వచ్చారు, మేనేజ్ చేశారు. కాకపోతే మీరు ఎలా అంటే అలా దూరేయడంతో అది మిస్టేక్ అయ్యి అలా జరిగింది. సో టాపిక్ అయితే ఇది గైస్. ఇప్పుడైతే మీరు ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు అని ఒక్క బాధ ఆవేదనతోనే వీడియో చేస్తున్నా. సో ఈ వీడియో అందరికీ షేర్ అయ్యేలాగా చూడండి గైస్. ఇంకా ఒక వీడియో వస్తుంది నెక్స్ట్, ఇదే ఇంకా ఈవినింగ్ కూడా వీడియో వస్తుంది. ఆ వీడియో ఇంకా మస్తు ఉంటుంది, క్రేజీగా ఉంటుంది, వెయిట్ చేయండి గైస్. సో ఇప్పుడు వరకు చూసినట్టే వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్, అండ్ షేర్ కూడా చేయండి, చాలా మంది షేర్ చేయండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది వీడియోలో. ఇలాగే షేర్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.